విగ్రహములు అనంగానే ఆయన ఏదేదో వేరే మతం గురించి నేను మాట్లాడుతున్నాను అని అనుకుంటారు. నో 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 నో, నేను మన గురించి క్రైస్తవ మతం గురించి మాట్లాడుతున్నా. క్రైస్తవ మతంలో ఉన్న విగ్రహం, ప్రతి మానవాళిలో ఉన్న, ప్రతి సమాజములో ఉన్న విగ్రహములు, కులం అనే విగ్రహం, మతం అనే విగ్రహం, నీ గర్వం అనే విగ్రహం, నీ అందం అనే విగ్రహం, నీ చదువు అనే విగ్రహం, నీ పలుకుబడి అనే విగ్రహం, నీ ఆస్తి అనే విగ్రహం, నీ అంతస్తు అనే విగ్రహం. ఈ విగ్రహాలను చూసి నువ్వు హెచ్చుకుపోతున్నావు, చూసావా? దాని కారణంగా నీవు వాటిని చేసుకున్నది నువ్వే, వాటి యందు విశ్వాసం ఉంచేది నువ్వే. కాబట్టి నీవు పతనావస్థలో ఉన్నావు. You are dying on a regular basis, on a daily basis, and ultimately you shall die. చచ్చిపోతావు. You will cease to live. ఇక నీలో జీవము ఉండకుండా పోతుంది. That is the narrative that Bible is. That's the grid that Bible is giving you. విగ్రహారాధన అన్నదే మూల పాపం. విగ్రహములు అనంగానే